BFA Painting, Applied Arts, Photography, Videography, Editing, Cinematography, Degree కోర్సులకు చిరునామా శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్, మాదాపూర్, హైదరాబాద్. Admissions open for 2026-27. బ్రాహ్మణుల అభివృద్ధికి, బ్రాహ్మణుల సంక్షేమానికి కట్టుబడి ఉంటామని సంఘం అభివృద్ధితో పాటు వైదిక ధర్మ విస్తృతి, సభ్యుల సంక్షేమం కోసం తనవంతు కృషి చేస్తారని దేవుడి సాక్షిగా ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది. ఆదిలాబాద్ జిల్లాలోని తిరుపెల్లి రామాలయం ప్రాంగణంలో వైదిక పురోహిత అర్చక బ్రాహ్మణ సంఘం నూతన కార్యవర్గం ఎన్నికైంది. సంఘం నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన రఘు జోషిని బ్రాహ్మణులంతా అభినందించగా కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం రామాలయంలో నిర్వహించారు. బ్రాహ్మణ సమాజ్ సంఘం సభ్యుల సమక్షంలో నిర్వహించిన ఈ కార్యక్రమం వేద మంత్రాలు, మహిళలచే జ్యోతి ప్రజ్వలనతో ఆరంభమైంది. జిల్లా కేంద్రంతో పాటు వివిధ మండలాల నుంచి పురోహితులు తమ కుటుంబ సభ్యులతో సహా కార్యక్రమానికి హాజరయ్యారు. ముందుగా అధ్యక్షుడిగా రఘు జోషి ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం మిగతా కార్యవర్గ సభ్యులచే అధ్యక్షుడు ప్రమాణ స్వీకారం చేయించారు. వైదిక అర్చక పురోహిత సంఘానికి ఎన్నుకోబడి సంఘమును అంతఃకరణ శుద్ధితో అభివృద్ధి చేయుటకు ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు రఘు జోషి మాట్లాడుతూ సభ్యులందరి సహకారంతో వేదిక ధర్మ సామూహిక క్రతువుల నిర్వహణ, సంస్కృతి పరిరక్షణకు సంఘం బలోపేతానికి కృషి చేస్తానని అన్నారు. బ్రాహ్మణ సమాజ్ ప్రతినిధులు పలువురు రఘు జోషిని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ సమాజ్ అధ్యక్షులు అన్నూజుల సంతోష్, వైదిక పురోహిత అర్చక బ్రాహ్మణ సంఘం మాజీ అధ్యక్ష కార్యదర్శులు సంతోష్ శర్మ, విలాస్ శర్మ, ఋగ్వేద ఘనాపాటి, చికిలి వశిష్ఠ, నారాయణ శాస్త్రి, బ్రాహ్మణ సమాజ్ మాజీ కార్యదర్శి లక్ష్మీకాంత్, దండానాయక్ మహేష్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి నా యొక్క నమస్కారాలు. సంఘం ఇదివరకు చాలా కాలంగా, దశాబ్దాల కాలంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. అయితే మారుతున్నటువంటి కాల ప్రకారంగా సంఘం కూడా కొంత మారాల్సినటువంటి అవసరం ఉంది. దానికి రాబోయే రోజులు నా యొక్క ఏదైతే పదవీ కాలం ఉంటుందో దాంట్లో నేను మనస్ఫూర్తిగా కృషి చేస్తాను. ఆ యొక్క సంఘానికి సంబంధించినటువంటి అభివృద్ధిలో భాగంగా ఎటువంటి కార్యక్రమాలు చేపడితే బాగుంటుంది, ఎటువంటి నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది, ఏ విధమైనటువంటి నిబంధనలతో మనం కట్టుబడి ఉంటే బాగుంటుంది అనేటటువంటిది సంఘంలో ఉన్నటువంటి అందరి పేర్లను ఆ జాబితాలో మొట్టమొదటి స్థానంలో ఉన్నటువంటి పేరు నుండి చివరి పేరు వరకు కూడా ప్రతి ఒక్కరి సూచనలు, సలహాలు, అభిప్రాయాలన్నింటినీ కూడా గౌరవిస్తూ ఏది మంచి ఏది చెడు అనేటటువంటిది అంతిమంగా నిర్ణయిస్తూ దాని ప్రకారంగానే మనం ముందుకు వెళ్దామని చెప్పి ప్రతి ఒక్క సంఘానికి ఎన్నిక అనేటటువంటిది సర్వసాధారణమైనటువంటి విషయమే. ఎన్నికలలో ఎవరో ఒకరు గెలవడం, దానికి సంబంధించి ఆ యొక్క కాల పరిధిలో వాళ్ళు దాన్ని అధ్యక్షుడిగా నిర్వర్తించడం అనేటటువంటి సాధారణమైనటువంటి విషయమే. ఇది నిరంతర ప్రక్రియగా మనం చూడవచ్చు. అయితే ఎవరైనా సరే ఇది కేవలం ఒక మంచి దృక్పథంతో మాత్రమే బాధ్యతగా చేయాల్సినటువంటి స్థానం తప్ప ఇదేదో ఉద్యోగము, ఉపాధి అనేటటువంటి కాదు అనే విషయం విలువైనటువంటి మీ అందరికీ తెలిసిందే. ఇక్కడ అందరూ కూడా మన చిన్న సంఖ్య కాబట్టి ఇక్కడ ఎటువంటి భేదాభిప్రాయాలు కానీ భేద భావనలు కానీ అవసరం లేదు. అందరూ కూడా మన వాళ్ళే, నేను మీ అందరి వాళ్ళే అనేటటువంటి ఒక ఉద్దేశంతో నేను ఉంటాను. ఎప్పుడైనా సరే ఏదో సందర్భానుసారంగా మీరు ఏదైనా అంటే అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల ప్రకారంగా ఎవరైనా మాట్లాడవచ్చు, ఏదైనా మాట్లాడవచ్చు. కానీ అది కేవలం సందర్భము, ఆ యొక్క విషయం, దానికి మాత్రమే పరిమితం చేద్దాము. అంతకు మించి మన మధ్యలో మనస్పర్ధలు అవసరం లేదు, ఇంతకు ముందు లేవు, ఇప్పుడు కూడా అవసరం లేదు అనేటటువంటిది నా అభిప్రాయం. అయితే రాబోయే రోజుల్లో కూడా మన సంఘపరంగా ఇంతకు ముందు ఉన్నటువంటి కార్యవర్గాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా అక్కడికి పాట వేసినటువంటి వాళ్ళే. ఇంతకు ముందు ఉన్నటువంటి పూర్వ కార్యవర్గాలు, అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు అందరూ కూడా సంఘానికి అభ్యర్థికి అక్కడికి పాట వేయడం జరిగింది. ఆ యొక్క మంచి రోడ్డు పైన నడవడానికి వాళ్ళు ఆస్కారం కల్పించడం జరిగింది.
దానికి వాళ్ళందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే ఆ యొక్క వాళ్ళు నిర్మించినటువంటి మంచి బాట పైన మనం కూడా చక్కటి నడకతో ముందుకు సాగుతూ రాబోయే కాలానికి మనం కూడా మంచి చక్కటి బాటను వేసేటటువంటి చక్కటి ధర్మ మార్గంలో మనకు రాబోయే తరాన్ని నడిపించడానికి మన సంస్కృతి సంప్రదాయాన్ని పరీక్షించేటటువంటి క్రమంలో మనకు సాధ్యమైనటువంటి రీతిలో విఘ్నులైనటువంటి విద్యార్థులైనటువంటి వాళ్ళందరూ సూచనల సలహాల ప్రకారంగా వైదిక పురోహిత అర్చక సంఘం కార్యక్రమాలు చేపడుతుందని చెప్పి ఆ యొక్క కార్యక్రమంలో మీ అందరి సహకారము మనస్ఫూర్తిగా సంపూర్ణంగా మనసా వాచాకరణ అన్ని విధాలుగా నాకు ఉంటుందని చెప్పి ఆశిస్తూ ఉంటారని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే. నేను ఎప్పుడు అంటుంటాను, నాది నాది అంటే కిరాయితనం, మాది మాది అంటే పరాయితనం, మనది మనందరిది అంటేనే మనతనం, మంచితనం, మగతనం అని. సో మనది మనది మన AB6 మన వేదిక అని మనం ఫీల్ అయితేనే నిజంగానే ఇది నిజంగానే ఒక బ్రహ్మాస్త్రం లాగా ఈరోజు ఇది మన ముందుకెళ్తుంది.